న్యూ స్కిన్ బ్యూటీ అండ్ వెల్నెస్ ఛానల్. ఈ ఛానల్లో మీకు స్కిన్ కేర్ అండ్ బాడీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటికి సొల్యూషన్స్, అలాగే హోమ్ రెమెడీస్, టిప్స్, వీటన్నిటి గురించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని అప్డేట్స్ని పొందండి. స్కిన్ అనేది లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ ద బాడీ. సో ఈ స్కిన్ మన టెక్స్చర్ కానీ, కలర్ కానీ ఇవన్నీ జెనెటిక్గా ఎలా ఉంటుందో మన ఫోర్ ఫాదర్స్ అలాగే మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో మనకి స్కిన్ కలర్ కానీ ఇది కానీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే కొన్ని ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. ఆ స్కిన్ మెయింటెనెన్స్ అనేది మనకి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ స్కిన్ టైప్స్ని తెలుసుకోవాలి. ఈ స్కిన్ టైప్స్లో మనకు నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ అనే వెరైటీస్ ఉంటాయి. సో ఫస్ట్ మన స్కిన్ టైప్ని తెలుసుకోవాలి అంటే ఒక బ్లాటింగ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం బాత్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని మనం టీ జోన్ అంటే మనకి ఫోర్ హెడ్, నోస్ అండ్ చిన్ వరకు టీ షేప్లో ఉంటుంది. అలాగే చీక్స్ ఏరియా, ఈ ఏరియాస్లో మనము ఈ బ్లాటింగ్ పేపర్తో మనము ఒక 30 సెకండ్స్ మనం ప్రెస్ చేస్తూ ఈ ఏరియా మొత్తం అండ్ చీక్ ఏరియా ప్రెస్ చేస్తూ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు రెగ్యులర్గా మనకి ఆయిలీనెస్ అనేది ఎక్కువగా ఉంటే అది ఆయిలీ స్కిన్, సో మోడరేట్ ఆయిలీనెస్ ఉన్నప్పుడు నార్మల్ స్కిన్, అలాగే నిల్ ఆయిల్, అసలు ఆయిల్ అనేది లేకుండా లేదు, వెరీ మినిమల్ ఆయిల్ ఉంటే అది డ్రై స్కిన్. అండ్ కొన్ని ఏరియాస్లో మీకు ఆయిల్ కనపడి కొన్ని ఏరియాస్లో ఆయిల్ లేకుండా ఉన్నప్పుడు అది కాంబినేషన్ స్కిన్. అలాగే రెడ్నెస్ కానీ మనకి కొంచెం బ్లీడింగ్ పాయింట్స్ ఏమన్నా కనపడితే అది సెన్సిటివ్ స్కిన్ కానీ మనం అనుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ స్కిన్ని ఎలా మెయింటైన్ చేయాలి? సో ఈ స్కిన్ టైప్స్ని మెయింటైన్ చేయడానికి రెగ్యులర్ రొటీన్ క్లెన్సింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. సో క్లెన్జర్స్, ఎటువంటి క్లెన్జర్స్ వాడాలి? సో ఈ స్కిన్ టైప్ని బట్టి మనకి క్లెన్జర్స్ కానీ సోప్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో నార్మల్ స్కిన్స్కి రెగ్యులర్ జెల్ బేస్డ్ సోప్స్ ఆర్ pH బ్యాలెన్స్డ్ సోప్స్ సరిపోతాయి. దానికి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం ఉండదు. మనకు ఓవర్ ద కౌంటర్ ఏ సోప్స్ అయితే మనకి దొరుకుతాయో, ఆయిల్ ఎక్కువగా ఎక్సెస్గా తీసేయని సోప్స్ కానీ ఫేస్ వాషెస్ ఆర్ బాడీ వాషెస్ మనం వాడుకోవచ్చు. డ్రై స్కిన్ దగ్గరికి వచ్చేసరికి ఆయిల్ బేస్డ్ అంటే లైక్ మాయిశ్చరైజర్ బేస్డ్ సోప్స్, అలాగే గ్లిజరిన్ బేస్డ్ సోప్స్, ఇవన్నీ జెల్ ఫామ్లో ఉంటాయి. సో అలాగే ఫేస్ వాషెస్, జెల్ ఫేస్ వాషెస్ కానీ మాయిశ్చరైజింగ్ ఫేస్ వాషెస్, సో ఇవి మనం వాడుకుంటే ఆ క్లెన్జింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది, కొంత మాయిశ్చర్ కంటెంట్ అనేది స్కిన్లోకి వెళ్తుంది. అలాగే టోనింగ్ దగ్గరికి వచ్చేసరికి డ్రై స్కిన్కి మనకి టోనింగ్ అనేది అంత అవసరం ఉండదు, ఎందుకంటే దీంట్లో ఆల్కహాల్ బేస్డ్ కానీ సీరం బేస్డ్ కానీ ఉంటాయి కాబట్టి. సో అలాగే మాయిశ్చరైజింగ్ సీరమ్స్ యూ కెన్ యూజ్. క్లెన్జింగ్ అయిపోగానే సీరం ఏదన్నా మాయిశ్చరైజర్ సీరం మీరు తీసుకొని వాడుకోవచ్చు. అలాగే మాయిశ్చరైజర్స్ కొంచెం హై కంటెంట్, ఆయిల్ కంటెంట్ కానీ కొంచెం సెరమైడ్స్ ఎక్కువ ఉన్న హైల్రానిక్ యాసిడ్ బేస్డ్ కానీ ఇటువంటి మాయిశ్చరైజర్స్ వాడుకోవడం వల్ల డ్రై స్కిన్ అనేది హీల్ అవుతూ మనకి మాయిశ్చరైజ్ అవుతుంది. అలాగే యూరియా అండ్ లాక్టిక్ యాసిడ్ క్రీమ్స్ కానీ ఇటువంటివి వాడుకుంటే మనకి మాయిశ్చరైజేషన్ అనేది పెరుగుతుంది. సో ఇటువంటి హోమ్ రెమెడీస్ చేయాలి డ్రై స్కిన్కి అంటే ఎక్కువగా మనం వాడే ఫేస్ ప్యాక్స్లో మిల్క్ బేస్డ్ ఫేస్ ప్యాక్స్ కానీ, అలాగే మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్న కంటెంట్ ఫేస్ ప్యాక్స్ కానీ వాడుకోవచ్చు. సున్నిపిండి లాంటివి, బేసన్ కానీ ఇట్లాంటి వాటిల్లో మనము మిల్క్ కలుపుకోవడమా, లేకపోతే ఏదన్నా ఆయిల్ కంటెంట్ ఉన్న బటర్ కానీ ఇటువంటివి కలుపుకొని వాడుకోవచ్చు. క్లెన్జర్స్లో మనకి సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ క్లెన్జర్స్ కానీ ఇవి వాడుకుంటే ఆయిలీనెస్ అనేది కొంతవరకు తగ్గుతుంది. టోనర్స్ కూడా ఆయిల్ తీసేసే టోనర్స్ అంటే లైక్ ఆల్కహాల్ బేస్డ్ టోనర్స్ కానీ యాస్ట్రింజెంట్స్ కానీ వాడుకోవడం వల్ల పోర్స్ మినిమైజ్ అవుతాయి. అలాగే మనకి మాయిశ్చరైజర్స్ దగ్గరికి వచ్చేసరికి ఆయిల్ని తక్కువ చేసే మాయిశ్చరైజర్స్ అంటే లైక్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఆయిల్ని కంట్రోల్ చేస్తే ఎక్కువ అవర్స్. సో ఇటువంటి మాయిశ్చరైజర్స్ మనం వాడుకోవాలి. అలాగే హోమ్ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి లెమన్ కానీ, కర్డ్, టొమాటోస్ వీటన్నిటిని ఒక ముల్తానీ మిట్టి కానీ కొయాలిన్ పౌడర్లో కానీ కలుపుకొని ఫేస్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు మనకి ఆ స్కిన్లో ఉన్న ఆయిలీనెస్ అనేది తగ్గుతుంది. సో అలాగే కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ స్కిన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్
ఏదర్ క్లెన్జర్స్ 2 టైప్స్ వాడాల్సి ఉంటుంది అండ్ మాయిశ్చరైజర్స్ 2 టైప్స్ వాడాల్సి ఉంటుంది. అలాగే టోనర్స్ వాడినప్పుడు సీరమ్స్ అనేవి కూడా 2 టైప్స్. అంటే ఆ ఏరియాని బట్టి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు మనకి మాయిశ్చరైజర్స్, క్లెన్జర్స్ కానీ స్పెసిఫిక్ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మాత్రమే వాడాలి. ఎందుకంటే అవి ఏ చిన్న మనకి ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్స్ వాడినా ఇరిటేషన్ అనేది వస్తుంది స్కిన్‌లో. సో, హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్న క్లెన్జర్స్, మాయిశ్చరైజర్స్ అనేవి వాడితే మనకి ఆ స్కిన్‌ని మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ కాస్మెటిక్స్ వాడకుండా ఉండకపోవడం. ఈ 5 టైప్స్ ఆఫ్ స్కిన్‌ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూసాం.